ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. కొమరంభీం జిల్లాలో వరుసగా పులుల మరణాలు కలవరపెడుతున్నాయి. కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో మరో పులి మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో సోమవారం సాయంత్రం అధికారులు గుర్తించారు. 2 పులుల మధ్య జరిగిన ఘర్షణలో 5 రోజుల క్రితం ఓ ఆడపులి చనిపోయింది. రెండో పులి గాయపడిందని అధికారులు తెలిపారు. అయితే ఈ రెండో పులి డెడ్ బాడీని కూడా సోమవారం గుర్తించారు. గాయాలతో రెండో పులిని గుర్తించినప్పుడు అధికారులు ట్రాప్ కెమెరాలను పరిశీలించారు. దీంతో ఆ 2 పోట్లాడుకున్నాయని తేల్చారు. మొదటి పులి మృతదేహానికి కొంత దూరంలో నిన్న సాయంత్రం రెండో పులి మృతదేహం కూడా కనిపించింది. పులుల సంరక్షణ ప్రత్యేక అధికారులు, వెటర్నరీ అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టింది. టెరిటోరియల్ ఫైట్లో ఒక పెద్ద పులి మృతి చెందగా 3 సంవత్సరాల వయసున్న మరో పులి సైతం మరణించింది. పీసీసీఎఫ్ రాకేష్ డోబ్రియల్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ పరగ్వేన్ అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. ఆశ్రయం కోసమే 2 పులులు ఉంటాయని భావిస్తున్నారు. తొలుత మృతి చెందిన పులికి పోస్ట్ రూట్ నిర్వహించి శాంపిళ్లను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. అనంతరం ఎన్టీసీఏ నిబంధనల ప్రకారం చనిపోయిన పులిని ఖననం చేశారు.